దసరా బొమ్మల కొలువు తిరుపతి బండ్లవీధి వాస్తవ్యులు కీర్తిశేషులు రెడ్డప్ప తిప్పారెడ్డి నివాసంలో వారి కుటుంబ సభ్యులు చంద్రారెడ్డి, మునుస్వామిరెడ్డి, ధనలక్ష్మి, రిటైర్డ్ టీటీడీ ఏఈఓ కోమలమ్మ తదితరులు గత 60 సంవత్సరాలుగా భాగవతంలోని ఘట్టాలు తెలియపరుస్తూ బొమ్మల కొలువు స్థానిక బండ్లవీధిలోని వారి నివాసంలో ఏర్పాటు చేస్తున్నారు. దసరా సంబరాల్లో ముఖ్యంగా ఏర్పాటు చేసే బొమ్మల కొలువు అనేది ఒక సమాచార దృశ్య వేదిక. ఇది గతంలో అంటే నాటికలు, సినిమాలకు పూర్వం ఇదే ప్రముఖ పాత్ర పోషించింది. రకరకాల అంశాలపై వివిధ బొమ్మలతో రూపక ఘట్టములను చూపించే ఆలోచింపజేసే ప్రక్రియే బొమ్మల కొలువు ముఖ్య ఉద్దేశం. ఇది ఒక దృశ్య బొమ్మల ప్రదర్శన. ఇలాంటివి నేడు కనుమరుగయ్యాయి. సెల్ ఫోన్ మోజులో పడిన యువతకు బండ్లవీధి తిప్పారెడ్డి వంశకులు ఇంకా 60 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు. ఇది ఆదర్శం, అభినందనీయం. ఈ సందర్భంగా బొమ్మల కొలువును వీక్షించి ప్రతి ఒక్కరూ ఈ బొమ్మల కొలువు దసరా వరకు ఉంటుంది, చిన్న పెద్ద అందరూ వచ్చి బొమ్మల కొలువును వీక్షించాల్సిందిగా తెలియజేస్తూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు పొన్నాల జయజిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మురళి, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శాంబోల హరినాథ్, బండ్లవీధి వాస్తవ్యులు మున్నాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పులిగోరు మునీందర్ రెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముకునవాడ అనాథ రక్షక గోవింద 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 హరి గోవింద, గోకుల నందన 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 గోవింద గోవింద హరి గోవింద, గోకుల గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నందనందన గోవింద, నవనిత చోర గోవింద, నందన అదంటే ఇంద్రుడిని పూజిస్తా ఉన్నారు. ఆ ఇంద్రుడి కోపం వచ్చి రాళ్ల వర్షం కుట్టించి అన్ని చేస్తా అంటే భగవానుడు గోవర్ధన పర్వతం చిటికినేలతో గోవర్ధన పర్వతం చేస్తాడు.
ఇక్కడ ఎవరంటే గోపికలు స్నానం చేస్తూ ఉంటే కృష్ణ భగవానుడు వాళ్ళ చీరలన్నీ తీసుకుని చెట్లో కూర్చోబెట్టుకుంటారు. వాళ్ళని నమస్కారం చేయమంటే అప్పుడు నమస్కారం చేస్తే వాళ్ళ చీరలు పంపిస్తారు. ఇక్కడ గోపికలతో డ్యాన్స్ చేస్తున్నాడు. ఇది కృష్ణుడికి సంబంధించి భాగవతం గురించి. ఇక్కడ ఏమంటే గజేంద్ర మోక్షం. ఇది ఆయన గజేంద్రుడు 100 సంవత్సరాలు పోరాడితే భగవంతుడు రాడు. అలా లాస్ట్ క్షీణించిపోయే దశకు వచ్చినప్పుడు గోవింద అన్నప్పుడు ఆయన శంకు చక్రాలు అమ్మవారిని అందరినీ మర్చిపోయేసి వచ్చేస్తాడనమాట. అప్పుడు వాళ్ళందరూ ఏమరా స్వామి వెళ్ళిపోతున్నాడని చెప్పి వాళ్ళందరూ వెనకాల వస్తున్నారు. అది సంహారం చేస్తుంది అనమాట గజేంద్ర మోక్షం. పేరు కోమల, మా నాన్న పేరు తిప్పారెడ్డి. ఇది మన దసరా అంటే అమ్మవారు మహిషాసురుని చంపిన శుభ సందర్భంలో ఈ దసరా కొలని మనం అందరం ఏర్పాటు చేసుకున్నాం. శుభం కలుగుతుందని అందరికీ ఏర్పాటు చేసినారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మా అమ్మ మా నాన్న దీన్ని ఆదర్శంగా పెట్టి మాకందరికీ చూపించారు. అది మర్చిపోకుండా మేము అట్లనే అభివృద్ధి చేస్తున్నాం. దీన్ని అందరూ వచ్చి చూడవచ్చు. కానీ ఈ కాలం పిల్లలకి కంప్యూటరు సెల్లులు తప్ప వేరే ప్రపంచం తెలియదు. పెద్దవాళ్ళన్నా ఈ పిల్లలకి సంస్కృతి సంప్రదాయాన్ని చూపించి వాళ్ళకి అది